అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మనకి ఏది అర్థం కాదు. మనం ఎలా ఉండాలి, ఎలా ఆచరించాలి అనేది తెలుసుకున్నాము, కానీ ప్రతిరోజు ప్రతి దాంట్లోనూ మనకు పనికొచ్చే ఒక పాయింట్ అనేది దొరుకుతుంది మనకి మన జీవన విధానంలో. దాన్ని మనం అమలు చేస్తే తప్పకుండా మన జీవితంలో అంతా వెలుగే నిండిపోతుంది. మొదలు పెట్టుకుందామా? ఓటమి గురించి భయం. అప్పుడప్పుడు నా దగ్గరకు ఆ దగ్గరలోనే ఉన్న విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు, బడిలో పనిచేసే ఉపాధ్యాయులు వస్తుంటారు. వాళ్ళల్లో చాలామంది నాకు చెప్పే ఫిర్యాదు పరీక్షల్లో వాళ్ళకొచ్చే మతిమరుపు గురించి. వాళ్ళందరూ నాకు అదే విషయం చెప్పారు. నాకు పరీక్షకు ముందు అంతా తెలుసు, పరీక్ష అయ్యాక నాకు అన్నింటికీ సమాధానాలు తెలుసు. కానీ నేను క్లాసు రూములో పరీక్షాపత్రం చూస్తున్నప్పుడు నా బుర్ర పూర్తిగా ఖాళీ అయిపోతుంది. మనం దేనిపై మన ధ్యాసను పూర్తిగా ఉంచుతామో ఆ ఆలోచన రూపొందాలుస్తుంది. ఈ విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు వారి ధ్యాసంతా వైఫల్యం వైపు ఉంటోందన్న విషయాన్ని గ్రహించగలిగాను. ఓటమికి భయపడటం అనేదే ఓటమి యొక్క అనుభవాన్ని తాత్కాలికంగా మతిమరుపు కలగజేయటం ద్వారా సృష్టిస్తుంది. ఒక వైద్య విద్యార్థి తన క్లాసులో ఎంతో తెలివైనవాడు అయినా రాత పరీక్షలు, మౌలిక పరీక్షలప్పుడు అతి సులువైన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పలేకపోయేవాడు. నేను దానికి కారణం ఏమిటో వివరించాను. పరీక్షలకు చాలా రోజుల ముందు నుంచే అతడు తను బాగా రాయలేనేమో, సమాధానాలు చెప్పలేనేమో అని ఆలోచిస్తూ ఉంటేనే దానికి ఆందోళనే కారణమవుతుంది. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు భయాన్ని మరింత నింపబడుతుంది. భయం అనేది ఒక శక్తివంతమైన భావము. ఆ భావంతో కప్పబడిన ఆలోచనలు సబ్కాన్షియస్ మైండ్లో సాకారమవుతాయి. మరో మాటలో చెప్పాలంటే ఆ యువ విద్యార్థి తన సబ్కాన్షియస్ మైండ్ను తనను ఫెయిల్ చెయ్యమని కోరాడు. అచ్చంగా అదే జరిగింది. అతడు పరీక్షలు తప్పాడు. పరీక్ష రోజున అతడు అన్నీ మర్చిపోయాడు. మానసిక వలయాలలో దాన్ని సజెస్టివ్ అమనీషియా అంటారు. అతను తన భయాన్ని ఎలా వదిలించుకున్నాడు? తన సబ్కాన్షియస్ మైండ్ పనిచేసే తీరును అధ్యయనం చేసినప్పుడు అది జ్ఞాపక శక్తి ఖజానా అన్న విషయం తెలుసుకున్నాడు. వైద్యంలో శిక్షణ పొందుతున్న సమయంలో తాను విన్నది, చదివినది అంతా అందులో నిర్దిష్టంగా రికార్డు చేయబడి ఉంది. అంతేకాక సబ్కాన్షియస్ మైండ్కు స్పందించే గుణం, ప్రతిచర్య చేసే గుణం ఉందని తెలుసుకున్నాడు. దానికి సాన్నిహిత్యం కలిగి ఉండటానికి మార్గం ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో, ఒత్తిడి లేకుండా ఉండటమే. ప్రతిరోజు ప్రొద్దున్న, రాత్రి అతను తన అద్భుతమైన సాధనను తన తల్లి అభినందిస్తున్నట్లు ఊహించుకునేవాడు. తన చేతుల్లో వాళ్ళు తనని అభినందిస్తూ రాసిన ఉత్తరం ఉందని కల్పన చేసేవాడు. ఈ సంతోషకరమైన ఫలితం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతనుకు లోపల దానికి అనుగుణమైన ప్రతిస్పందన, ప్రతిక్రియ లభించసాగాయి. ఎంతో తెలివైన, సర్వశక్తివంతమైన ఉపచేతన అధికారం తీసుకొని అతని చేతనాత్మక మనసుకు ఆ ప్రకారం ఆదేశం జారీ చేస్తుంది. అతను చివరి పరిణామాన్ని ఊహించాడు. దానితో తన కలను సాకారం చేసుకోవడానికి అవసరమైన సాధనాలను సమకూర్చుకున్నాడు. ఈ పద్ధతిని అవలంబించాక మిగిలిన పరీక్షలు ఉత్తీర్ణత పొందటంలో అతనికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అతని మనసులోని ఆత్మాశ్రయ వివేకం అతనిపై అధికారం తీసుకొని
అద్భుతమైన ఫలితాలు సాధించేలా అతన్ని బలవంత పెట్టింది. నీరు, పర్వతములు, మూయబడ్డ ప్రదేశాలు మొదలైనవి అంటే భయం. చాలామందికి పర్వతములు ఎక్కడం, నీటిలో ఈత కొట్టడం, ఎలివేటర్ ఎక్కడం అంటే చాలా భయం. కొంతమందికి చిన్నతనంలో ఈత కొట్టడం రాక నీటిలో తోయవేయబడడం వలన జరిగిన కొన్ని చెడ్డ అనుభవాలుంటాయి. అలాగే ఎలివేటర్ సరిగ్గా పనిచేయక తాను కొంతసేపు నిలువబడి మూయబడ్డ ప్రదేశాల వలన భయం వంటివి చాలా ఉంటాయి. 10 ఏళ్ల వయసప్పుడు ప్రమాదవశాత్తు నేను ఒక స్విమ్మింగ్ పూల్లో పడ్డాను. నేనెప్పుడూ ఈత నేర్చుకోలేదు. చేతులు ఆడించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. నీటిలో మునిగిపోతున్నానని అనిపించింది. నల్లటి నీళ్లు నా చుట్టూ కమ్ముకోవటం నాకింకా జ్ఞాపకం ఉంది. నేను ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించాను, కానీ నా నోరు నీటితో నిండిపోయింది. చివరి క్షణంలో మరో కుర్రాడు నేను పడుతున్న అవస్థను గమనించాడు. వాడు నీళ్లల్లోకి దూకి నన్ను బయటకు లాగాడు. ఈ అనుభవం నా సబ్కాన్షియస్ మైండ్లోకి దిగింది. దాని ఫలితంగా ఎన్నో సంవత్సరాలు నేను నీళ్లంటే భయపడసాగాను. అప్పుడు ఒకనాడు నా భయం గురించి ఒక తెలివైన పెద్ద మానసిక శాస్త్రవేత్తకు చెప్పాను. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళు అని నాతో అన్నాడాయన. నీళ్లకేసి చూడు, నేను నిన్ను జయిస్తాను అని బిగ్గరగా అరువు. తరువాత నీళ్లల్లో దిగి ఈత నేర్చుకో, ఆ భయాన్ని అధిగమించు. ఆయన అన్నట్లు చేశాను. నీటి మీద ప్రావీణ్యం సంపాదించాను. నీరు మిమ్మల్ని అధిగమించకుండా చూసుకోండి. మీకే నీటి మీద ఆధిపత్యం ఉందని గుర్తుంచుకోండి. నేను ఒకసారి ఒక కొత్త మానసిక వైఖరిని అవలంబించాక సర్వశక్తివంతమైన సబ్కాన్షియస్ మైండ్ తన ప్రక్రియ చూపించింది. నాకు బలం, ఆత్మవిశ్వాసం, నమ్మకాన్ని ఇచ్చింది. ఏదైనా ఒక ప్రత్యేకమైన భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక బృహత్ ప్రక్రియ. క్రింది వాటిని అధిగమించడానికి నేను వేదికపై నా ఉపన్యాసాల ద్వారా భయాన్ని ఎలా ఓడించాలో చెబుతూ ఒక ప్రక్రియ గురించి మాట్లాడాను. అది అద్భుతంగా పనిచేస్తుంది. దానిని ప్రయత్నించండి. మాట వరుసకు మనకి నీరు అంటే, పర్వతం అంటే, ఇంటర్వ్యూ అంటే, ఆడిషన్ అంటే, మూయబడ్డ ప్రదేశాలంటే భయం అనుకోండి. మనకి ఈదటం అంటే భయం అనుకోండి. మనం రోజు 3-4 సార్లు లేదా 5-10 నిమిషాల పాటు స్థిరంగా కూర్చోవటం మొదలు పెట్టాలి. అప్పుడు మనం ఈదుతున్నట్లు ఊహించుకోవాలి. ఇది ఒక ఆత్మాశ్రయ అనుభవం. మానసిక రూపంలో మనం ఈదుతుంటాము. మానసికంగా మనము నీళ్లల్లో ఉన్నాము. చల్లని నీటి స్పర్శ మనకి తెలుస్తోంది. మనము కాళ్ళు చేతులు కదుపుతున్నప్పుడు అనుభూతికి లోనయ్యాము. అది వాస్తవమైన, విస్పష్టమైన, సంతోషకరమైన మానసిక చర్య. ఇది పనికిరాని పగటి కలలు కనటం కాదు. మనము మన ఊహలలో అనుభవిస్తున్నది మన సబ్కాన్షియస్ మైండ్లో వికసిస్తుందని మనకి తెలుసు. దాని ద్వారా మన మనసు లోతుల్లో మనము విడిచిపెట్టిన రూపాల వ్యక్తీకరణకు, వాటిని సాకారం చేసుకునేటందుకు మన మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది సబ్కాన్షియస్ మైండ్ యొక్క నియమం. మనం ఇదే ప్రక్రియను ఇతర భయాలకు కూడా వర్తించవచ్చు. మనకి బాగా ఎత్తైన ప్రదేశాలంటే భయం ఉండేటట్టయితే మనము కొండలు ఎక్కుతున్నట్లు ఊహించుకోవాలి. దాని వాస్తవికతను అనుభూతి చెందాలి. కొండల్లోని అద్భుతమైన దృశ్యాన్ని ఆనందించాలి. మానసికంగా మనము ఇలా ఊహించుకుంటూ పోతే భౌతికంగా చేయడం ఎంతో సులభంగాను అనుకూలంగాను ఉంటుందని తెలుసుకోవాలి. మనం విన్నారు కదా, మనం ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఊహించుకుంటే ఎలా నిజమవుతుందో మనకు తెలిసింది.
ఇక మనం ముందుకు వెళ్ళటమే ఆలస్యం కదా. ఆలస్యం ఏం లేదు, ఇప్పుడే వెళ్ళిపోయాం కూడాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.